హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. డాక్టర్ సునీతా కృష్ణన్ నిర్భయ సామాజిక కార్యకర్త, ప్రజ్వల సహ వ్యవస్థాపకురాలు, మానవ అక్రమ రవాణా బాధితులను రక్షించడం మరియు పునరావాసం కల్పించడం, ఆధునిక బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడంలో దృఢత్వం మరియు కరుణతో తన జీవితాన్నే అంకితం చేసింది. సున్నితమైన సామాజిక సమస్యలను పరిష్కరించాలంటే అపారమైన ధైర్యం అవసరం. చర్చ, మార్పు కోసం లోతైన కోరిక నుండి ఉద్భవించిన ఈమె చాలామంది సమాజాన్ని మార్చాలనే ఆకాంక్షను కలిగి ఉండగా కొంతమంది మాత్రమే దానిని సాధించే ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాంటి అరుదైన ధైర్యానికి డాక్టర్ సునీతా కృష్ణన్ ఒక నిదర్శనం. సామాజిక కార్యకర్తగా మరియు సెక్స్ ట్రాఫికింగ్ బాధితులను రక్షించడానికి అంకితమైన ఎన్జిఓ అయిన ప్రజ్వల సహ వ్యవస్థాపకురాలిగా ఆమె స్ఫూర్తిదాయకమైన విజయగాథను తెలుసుకుందాం. భారతదేశంలోని బెంగళూరులో జన్మించారు సునీతా కృష్ణన్. వీరిది పాలక్కడ్ మలయాళీ కుటుంబం. శారీరక వైకల్యంతో జన్మించినప్పటికీ ఆమె కాళ్ళు వెనక్కి తిరిగాయి. ఆమె విస్తృతమైన చికిత్సను పొంది 8 ఏళ్ల లేత వయసులో ఆమె మానసిక వికలాంగ పిల్లలకు బోధించడం ప్రారంభించింది. ఆమె మరోపక్క 12 ఏళ్ల నాటికి విశాఖపట్నంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం వాల్తేరులో చదువుతున్నప్పుడు ఆమె మురికివాడల పిల్లలకు తరగతులను ప్రారంభించి దళితుల కోసం నియో అక్షరాస్యత ప్రచారంలో నిమగ్నమై ఉంది. విషాదకరంగా ఈ సమయంలో ఆమె చర్యలకు వ్యతిరేకంగా 8 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు ఆమె మార్గం చీకటి మలుపులోకి వెళ్ళిపోయింది. బాధాకరమైన సంఘటన ఆమె ప్రస్తుత ప్రయత్నాలను రూపొందించడంలో కీలకంగా శక్తిగా మారాయి. తదనంతరం మురికివాడల నివాసితులను ఉద్ధరించాలనే లక్ష్యంతో బ్రదర్ వర్గీస్ టెక్కనాథ్ స్థాపించిన పీపుల్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ చేరడానికి సునీత హైదరాబాద్కు మకాం మార్చారు. 1996లో పిన్లో భాగంగా మూసీ నదికి సమీపంలోని సుందరీకరణ ప్రాజెక్టును అడ్డుకోవడం ద్వారా ఆమె గృహ హక్కుల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ టెక్కనాథ్తో కలిసి ఆమె ప్రమాదంలో ఉన్న యువతకు శిక్షణనిచ్చి వారికి ఉపాధి అవకాశాలను కల్పించింది. ప్రజ్వల ఎదుగుదల అదే సంవత్సరంలో హైదరాబాద్లోని రెడ్ లైట్ ఏరియా తొలగింపుకు ఎదుర్కొంది. దీనిని ఇప్పుడు ప్రజ్వల అని పిలుస్తారు. ఈ సంస్థ 5 ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తుంది. ప్రజ్వల ప్రపంచంలోని అతిపెద్ద యాంటీ ట్రాఫికింగ్ షెల్టర్గా మారింది. 2015లో సునీత నేతృత్వంలో ప్రచార గణనీయమైన ట్రాక్ను పొందింది. షెల్టర్కు మించి ప్రజ్వల బాధితులకు వెల్డింగ్, పెయింటింగ్, వడ్రంగి మరియు హౌస్ కీపింగ్ వంటి నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చింది. సునీతా కృష్ణన్ ప్రయత్నాల కారణంగా లైంగిక హింస బాధితుల రక్షణ మరియు పునరావాసం కోసం 2003లో ఆమె సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషన్ సభ్యురాలిగా మారింది. కేరళ ప్రభుత్వం నిశ్చయ పాలసీకి సలహాదారునిగా పనిచేస్తూ తగినంత మద్దతు లేకపోవడంతో ఆమె రాజీనామా చేశారు. కానీ ఆ తర్వాత పెరిగిన అధికారంతో మళ్లీ నియమితులయ్యారు. తన క్రియాశీలకు అదనంగా సునీత మానవ అక్రమ రవాణాపై పత్రాలను రచించారు. ముఖ్యంగా ది షార్టర్డ్ ఇన్నోసెన్స్ కోసం ప్రశంసలు అందుకున్నారు. సినిమా శక్తిని గుర్తించి ఆమె 2005లో అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీ అనామికను నిర్మించింది. సన్ టచ్ ప్రొడక్షన్తో కలిసి ఆమె మలయాళంలో ఏంటే మరియు తెలుగులో నా బంగారు తల్లి అనే చలనచిత్రాలను ప్రారంభించారు. ఈ 2 సెక్స్ ట్రాఫికింగ్ మరియు అంతర్జాతీయ ఆదాయాన్ని పొందాయి. 8 అవార్డులతో ప్రశంసలు కూడా అందుకుంది సునీతా కృష్ణన్. Hi, I am Pooja, movie heroine. Please like, share and subscribe Maguva TV. Thank you.